హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. నా డే రొటీన్ అయితే ఫస్ట్ ఇలా స్టవ్ క్లీనింగ్తోనైతే స్టార్ట్ అవుతుంది. నైట్ తోమిన గిన్నెలన్నీ సదురుకొని నెక్స్ట్ స్టవ్ క్లీనింగ్ అయితే చేసుకొని వంట అయితే స్టార్ట్ చేయాలి. ఇలా స్టవ్ క్లీన్ చేయండి, మనకి ఆడవాళ్ళకి గలీజ్గా ఉంటే వంట చేయాలనిపించదు కదా. ఫస్ట్ అయితే మనకు ఎప్పుడు స్టవ్ నీట్గా ఉండాలి. ఇలా స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనైతే వంట చేయాలి. స్కూల్కి టైం అవుతుంది కదా. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేస్తాను. మళ్ళీ పడగా వంట చేస్తే స్టవ్ పైన అని అనుకోకండి, మళ్ళీ పడుతుంది కానీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇదే ఆడవాళ్ళ పని. ఇప్పుడు నేనైతే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ వేసి ఒక గిన్నె అయితే పెట్టాను. కర్రీ కోసం నైట్ అయితే దొండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగే అవ్వదనేసి నైట్ ఇలా కట్ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో నుంచి తీసి చాలాసేపు బయట పెట్టాను. ఇప్పుడైతే కూలింగ్ అంతా పోయింది. దొండకాయ ఫ్రై కోసం అయితే ఈ గిన్నెలో 3 పావుల నూనె అయితే పోస్తున్నాను. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఫ్రై కోసం అనేసి నేనైతే ఆనియన్స్ ఏమి వేయట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేస్తున్నాను. ఇవి ఫ్రై అయిన తర్వాతనే పసుపు, అల్లం అయితే వేసుకోవాలి. మనం ముందే పసుపు వేసామనుకోండి, ఇవైతే తొందరగా ఫ్రై అవ్వవు. చూపిస్తాను నేనైతే ఎలా ఫ్రై చేస్తాను. దొండకాయలన్నీ వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసామనుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఇలా కొంచెం సాల్ట్ వేసేసి ఒక్కసారి కలుపుకొని మంట అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో పెడితే మాడిపోతుంది. పెట్టి మూత అయితే పెట్టాను. అదే ఫ్రై అవుతుంది. ఇప్పుడు రైస్ అయితే పెడతాను. బియ్యంలో మెరుగలు ఉన్నాయని మెరుగలైతే ఏరి బియ్యం అయితే కడుగుతాను. ఓకే, ఇప్పుడు 1 సైడ్ అయితే కర్రీ, 1 సైడ్ అయితే రైస్ పెట్టాను. రైస్ పాత బియ్యానికి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి. కొత్తవి అయితేనేమో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇవి మావైతే పాత బియ్యము. 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసి నేనైతే స్టవ్ పైన పెట్టాను. ఇప్పుడు అన్నము కర్రీ 2 ఒకేసారి అవుతాయి. పిల్లలకి బాక్స్ అయితే ఈజీగా అవుతుంది. మనం ఒకసారి కర్రీని అయితే మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ కలుపుకోవాలి.
టిఫిన్ కోసం అయితే రాగి పిండి అట్లయితే చేస్తున్నాను. నిన్ననే ఫ్రెష్గా రాగి పిండి అయితే పట్టించుకొచ్చాను. ఇప్పుడు సమ్మర్ కదా, జావ కాయడానికి చపాతీలకి అవుతుంది అనేసి 2 kgs అయితే పట్టించుకొచ్చాను. ఇప్పుడు మనం రాగి పిండి వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం ఉప్మా రవ్వను యాడ్ చేద్దాం. ఇట్లా పెట్టు. ఇప్పుడు ఉప్మా రవ్వను యాడ్ చేసాం కదా, ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము. సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసి వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఒకసారి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి. పిండి అయితే ఉండలుగా లేకుండా ఇలా పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 5 minutes దీన్ని పక్కన పెడదాం. ఈ పిండి కొంచెం నానితే అట్లు మంచిగా వస్తాయి. 5 minutes తర్వాత మళ్ళీ అట్లు వేసేటప్పుడు చూపిస్తా. అన్నం కూడా పొంగి వచ్చేసింది. అన్నం అయితే అవుతుంది. నిన్ననైతే బయటికి వెళ్ళి రాగి పిండి 2 kgs, పచ్చజొన్నల పిండి 2 kgs. ఇది ఇప్పుడు సమ్మర్ కాబట్టి గట్కా కోసం పచ్చజొన్నల గట్కా అయితే తీసుకొచ్చాను. 95 రూపీస్కి 1/2 kg అండి. ఇది 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను. అలాగే దోశల కోసం రాగులు, ఇంకా పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, మినప్పప్పు ఇవన్నీ వేసి దోశలు చేసుకోవడానికైతే ఇవైతే స్నాక్స్. పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్స్ అడుగుతారనేసి ఈ చుడువా కోసం అయితే ఈ కార్న్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనకి దొండకాయ అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పసుపు, అల్లం వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కారము, ఉప్పు, మసాలా, కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒక సైడ్ రైస్ కూడా అయిపోతుంది. పాలతనైతే రోజు 1 లీటర్ పాలైతే పోసిపోతాడు. ఇవి మాకైతే 70 రూపీస్కి లీటరు. టీ అయితే పెడుతున్నాను. నేనైతే టీ తాగను, మా వారి కోసం ఒక్కడి కోసమే డైలీ టీ. 4 పొయ్యిల మీద 4 అయితే అవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అన్నమన్నా రైస్ అన్నా తీసేసి పిల్లల కోసం టిఫిన్ అయితే చేయడమే. ఇప్పుడు దొండకాయలో తగినంత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కరివేపాకు, కొత్తిమీర, ఇలా చాకుతో కట్ చేసిన దానికంటే చుంచి వేస్తే ఎక్కువ స్మెల్ వస్తుందని విన్నాను. అది నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ నేను ఇలా చేతితో కట్ చేసి వేస్తాను. ఇప్పుడు ఇవన్నిటిని
ఒకసారి కలుపుకోవడం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఒక సైడు టీ, ఒక సైడు పాలు అయితే ఉన్నాయి. ఒక స్టవ్ అయితే ఖాళీగా అయింది. ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తా. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు టిఫిన్ కోసం అయితే ప్యాన్ పెట్టుకున్నాను అట్లు వేయడానికి. దీనికి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకుంటే అట్టు అనేది మనకు ప్యాన్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇలా గ్లాస్తో పోసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్టు పోసుకొని మూత పెట్టుకుంటే అది తొందరగా ఫ్రై అయిపోయి లేస్తుంది. మనం మూత తీసి మళ్ళీ టర్న్ చేసుకోవడమే. బాక్స్ అయితే పెడుతున్నాను. నేనే కలిపి పెట్టేదాన్ని. నేను కలుపుకుంటా మమ్మీ అని కర్రీ సపరేట్గా రైస్ సపరేట్గానైతే తీసుకెళ్తుంది పాప. కర్రీ కూడా బాక్స్లో పెట్టాను. ఈ రెండు చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత స్పూన్ పెట్టుకొని ప్యాక్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ అట్టుని మళ్ళీ తిప్పుకొని వేసుకుందాం. చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. రాగి పిండి రొట్టెలు చేయరాని వాళ్ళు ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఓకే అండి, మా టిఫిన్ అయితే ఈరోజు రాగి పిండి అట్లు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి. మా వ్లాగ్ నచ్చినట్లయితే మా వీడియోకి సపోర్ట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.